క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీనిని క్షమింపుము. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీనిని క్షమించుము అనేటువంటి మొట్టమొదటి మాటను పలుకుతున్నారు. ఇరువురి దొంగల మధ్య క్రీస్తు భగవానుడు, రోమా సైనికుల వరలో క్రీస్తునాథుడు. ఉన్నటువంటి వేల మంది జనములో చాలామంది నచ్చిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు భగవానుని దూషించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ద్వేషం కనపరిచేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళందరినీ కూడా గమనించిన తర్వాత ఆయన అనుకున్నటువంటి ఆలోచన, మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే, వీరినందరినీ నేను తండ్రి తరపున క్షమించాలి. వారు ద్వేషించేటువంటి వారు కావచ్చు, లేకుంటే నన్ను ఇలాంటి శ్రమలకు గురి చేసినటువంటి వాళ్ళు కావచ్చు, నా సొంత వాళ్ళు కావచ్చు, ఎవరైతేనేమి అందరూ కూడా క్షమించబడాలి అనేటువంటి క్షమాపణ తత్వపూరితమైనటువంటి గొప్ప ప్రబోధమైనటువంటి మాటని మొట్టమొదటి మాటగా ఆయన పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి తత్వవేత్త సెనెకా అనేటువంటి ఆయన శిలువ పైన ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఆ శిలువ పైన మరణించేటువంటి క్రమంలో వాళ్ళు ఎలాంటి హావభావాలని వ్యక్తం చేస్తారు అనేటువంటి విషయాలని ఆయన చెబుతున్నారు. సెనెకా అనేటువంటి ఈ తత్వవేత్త ఏం చెబుతున్నారంటే, బాధితులు, శిలువ పైన వేలాడుతున్నటువంటి ఈ బాధితులు తమ పుట్టిన రోజుని, తమ పుట్టినటువంటి పరిస్థితుల్ని ద్వేషించేవారట. అనగా శిలువ పైన వేలాడుతూ ఎందుకు పుట్టాను, మనం ప్రవక్తలను చూస్తున్నాం, యోబును చూస్తున్నాం, యెషయాను చూస్తున్నాం, ఇర్మియాను చూస్తున్నాం, యెహెజ్కేలును చూస్తున్నాం. వీళ్ళు కూడా నేను ఎందుకు జన్మించాను, ఎందుకు దేవుడు నన్ను వదిలివేసినట్లుగా అనిపిస్తుంది, నేను పుట్టినటువంటి రోజే ఉండకపోయి ఉన్నట్లయితే బాగుండేది కదా అని వాళ్ళు ఆలోచన చేసి అలాంటి పలుకులను పలికేటువంటి వారు. ఆ విధంగానే ఈనాడు ఆ ఇరువురు దొంగల మధ్య ఉన్నటువంటి క్రీస్తు భగవానుడు కూడా, ప్రియ సహోదరి సహోదర, ఇలాంటి మాటలనే పలుకుతారేమోనని రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి ఈ సైనికులు ఎదురు చేశారు. కానీ వీళ్ళల్లో అందరూ అలా చేయలేదు. వీరిరువురు మాత్రము తమ పుట్టినటువంటి రోజును దూషించారంట. మరొక తత్వవేత్త అయినటువంటి సెసిరియో అనేటువంటి ఆయన ఈ విషయాలని, చరిత్రకారుడైనటువంటి ఈయన ఈ విషయాలని, అనగా శిలువ పైన మరణిస్తూ వాళ్ళు చేసేటువంటి హావభావాలని ఇంకొంచెం ఎక్కువగా వివరిస్తున్నారు. కొంతమంది ఆ శిలువ మరణానికి గురి అవుతూ ఎందుకు పుట్టాను అని బాధపడితే, మరికొంతమంది తమల్ని తామే తిట్టుకునేటువంటి వాళ్ళంటాం. తమ పైన తామే బాధని, కోపాన్ని, ద్వేషాన్ని పలుకుతూ భయంకరంగా, అసలు ఎవరు వినలేనటువంటి మాటలని, పరుషమైనటువంటి మాటల్ని, లేకుంటే వాళ్ళకి శిక్షకు గురి చేసిన వాళ్ళని, లేకుంటే తమ పైన తామే ఈ దూషణని నేరారోపణ చేసుకొని దూషణని చేసుకుంటూ చాలా భయంకరమైనటువంటి పరుషమైనటువంటి మాటల్ని ఉపయోగించేటువంటి వారిని సెసేరో అనేటువంటి ఈయన తెలియజేస్తున్నారు. ఇంకా ఇలాంటివి భరించలేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే ఈ శిక్షను ఇస్తున్నారో, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి ఈ సైనికులు అలా తిట్టేటువంటి వారిని, అలా కోపాన్ని ప్రదర్శించేటువంటి వారిని, అలా దూషించేటువంటి వారిని వాళ్ళ యొక్క నాలుకను కట్ చేసేటువంటి వాళ్ళు, ఇంకా అంతటితో వాళ్ళు మాట్లాడకూడదు. అంత భయంకరంగా శిలువ మరణము ఉండేటువంటిదంట. ఆ విధంగా క్రీస్తు భగవానుడు కూడా ఇదే మాటలని, ఇదే కోపాన్ని, ఇదే ద్వేషాన్ని, ఇదే బాధని వెళ్ళకక్కుతాడేమో, వెళ్ళి నోటిలో ఉన్నటువంటి నాలుకను కట్ చేద్దాం అని వాళ్ళు ఎదురు చూస్తున్నారట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ క్రీస్తు భగవానుడు ఒక్క మాట కూడా పలుకలేదు. క్షమించాలనేటువంటి తత్వముతో ఆయన ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఒక కీర్తనకారుడు ఈ విధంగా పాడుతున్నాడు, నోరు మెరుపలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు మెదుపలేదాయ ప్రేమ,
బదులు పలుకలేదాయ ప్రేమ అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవైపున కొంతమంది ద్వేషించేటువంటి వాళ్ళు కోపముతో రాగద్వేషాలకు అతీతముగా వెళ్ళి ఇలాంటి మాటలను, పరుషమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటే, మరోవైపున ఒక్క మాట కూడా మాట్లాడకుండా క్రీస్తు భగవానుడు అలానే ఉండిపోయి ఉన్నాడు. ఆయనలో మెదులుతున్నటువంటి ఆలోచన క్షమించేయాల్సిందే, అందరినీ క్షమించాలి, అందరినీ అంగీకరించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తన క్షమాపణ ద్వారా ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయం, నేను ప్రేమను స్థాపించడానికి వచ్చినటువంటి వాడను, శాంతిని నెలకొల్పడానికి వచ్చినటువంటి వాడను, దయను చూపించడానికి వచ్చినటువంటి వాడను అని చెబుతూ, ప్రియ సహోదరి సహోదరులారా, ద్వేషించినటువంటి వారికే ఆయన క్షమాపణని చూపుతున్నాడు. ఎవరైతే ఆయనకు శిలువ శిక్షకు గురి చేసి ఉన్నారో వారికి క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. అంత గొప్పగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు తన మొదటి మాటను, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని ఆయన చెబుతున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, అంత గొప్ప మాటను పలికాడంటే ఆయన అనుభవం ఎక్కడి నుండి వచ్చింది? మనకు తెలుసు, యేసు ప్రభు దైవముగాను మరియు మానవుడిగా రెండు నేచర్లు, రెండు స్వభావములు ఆయనకున్నవి. కానీ ఒక వ్యక్తికి, అనగా మాంసము ముద్ద కలిగినటువంటి, మాంసము రక్తము కలిగినటువంటి వాడికి, అనగా మనుష్యునికి అత్యంతమైనటువంటి అవసరమైనటువంటిది ఏమి అని అన్నట్లయితే మనిషికి అత్యంత అవసరమైనటువంటి విషయం ఏమిటి అని ఆలోచన చేస్తే క్షమాపణ. ఒక్కొక్కరికి మధ్య, సంఘాల మధ్య, దేశాల మధ్య ఈ క్షమాపణ ఉన్నప్పుడు మానవ లోకం సుఖవంతమైనటువంటి జీవితం, మరి దేవునికి అనుకూలమైనటువంటి దైవరాజ్యముగా మారుతుందని తన మదిలో తలంచి ఆయన వ్రేలాడుతూ పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరి క్షమించండి అని ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషి కూడా క్షమాపణని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. కావున మన జీవితాలలో కూడా మనం క్షమించేటువంటి ఆ గొప్ప తత్వానికి, తారాస్థాయి ఆధ్యాత్మికతకి మనం చేరాలి. అప్పుడే నిజమైనటువంటి క్రైస్తవులం, నిజమైనటువంటి సేవకులం, నిజమైనటువంటి ప్రబోధకులం కాగలం, దైవరాజ్య వారసులుగా ప్రకటించగలం. కావున మొట్టమొదటి ఈ మాట ద్వారా ఒకరినొకరు క్షమించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా గమనించినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటున్నారు. ఎవరు వీరు? దానిని కూడా ధ్యానం చేద్దాం. ఎవరు వీరు? ఎవరిని ఆయన క్షమించాలనుకుంటున్నాడు? మొట్టమొదటిగా అనుమానము లేకుండా ఆయన ఎవరినైనా క్షమించాల్సి వస్తే, ఆయన ఎవరినైనా అంగీకరించాల్సి వస్తే తన శిష్యుడైనటువంటి యూదా ఇస్కారియోతు మొట్టమొదటిగా ఉంటూ ఉన్నాడు. అనుమానమే లేదు. ఆయన వీడినటువంటి వాళ్ళలో, ఆయన పట్టించినటువంటి వాళ్ళలో, ఆయనకి ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళలో యూదా ఇస్కారియోతు. కావున ఖచ్చితంగా అనుమానం లేకుండా ఆయన క్షమించాలనుకున్నటువంటి వ్యక్తి యూదా ఇస్కారియోతు. క్రీస్తునాథు నేను ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పలికిన 7 మాటలపై ధ్యానం చేస్తున్నాం. మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని మన్నించండి అనేటువంటి వాణిని ధ్యానం చేశాం. ఆ మాటపై ప్రత్యేకమైనటువంటి విషయాలను రేపటి దినమున ఇదే సమయానికి తెలుసుకుందాం.